హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది కుకింగ్ బ్లాగ్ అండి. ఇక్కడ మీకు సింపుల్గా ఆకుకూర పప్పు ఎలా వండుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. కొద్దిగా పసుపు, 4 వెల్లుల్లి, 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి, 2 వంకాయలు కట్ చేసి పెట్టుకున్నవి, 2 టమోటా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. ఒక కట్ట ఆకుకూరని బాగా కడిగి శుభ్రం చేసుకొని కుక్కర్లో వేసుకోండి. ఒక కప్ వాటర్ వేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. కుక్కర్ ఆరాక లిడ్ ఓపెన్ చేసి దాంట్లో కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు గుత్తి తీసుకొని బాగా మెతుక్కోవాలి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే లైక్ చేయండి. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా అని కామెంట్ చేసుకోండి. పప్పుని కమెంట్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేసి కొద్దిగా నీళ్లు కలిపి మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టాలి. ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనం తాలింపు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్లోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే ఇంగు, 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి. అలాగే ఒక చిన్న ఆనియన్ని కట్ చేసి తాలింపులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిందండి. పప్పు చాలా